D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి 2 ప్రధాన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలు సమీపంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు మరియు చారిత్రక దొనకొండ ఎయిర్ స్ట్రిప్ ను పునరుద్ధరించడానికి ఎప్పుడు పనులు జరుగుతాయని ప్రజలు ఆశతో చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఒంగోలు కొత్తపట్నం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం జిల్లా కేంద్రం ఒంగోలుకు చేరువలో విమానాశ్రయం నిర్మించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఒంగోలుకు సమీపంలోని కొత్తపట్నం మండలంలోని అల్లూరు, ఆలూరు, కొప్పోలు, పాదర్తి గ్రామాలను దీనికోసం గుర్తించారు. సుమారు 1016 నుండి 1100 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటికే వ్యాన్పిక్ కింద ఉన్న 551 నుండి 736 ఎకరాల భూమిని వాడుకోనున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసి సాంకేతిక అనుమతులు మంజూరు చేశారు. తొలి విడతగా భూసేకరణ కోసం 115,78 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. ఇది డొమెస్టిక్ టెర్మినల్ గా చిన్న విమానాల రాకపోకలకు వీలుగా నిర్మించబడుతుంది. కానీ దీన్ని బాపట్ల జిల్లా సూర్యలంకకు మార్చనున్నారు అని సమాచారం. అయితే ఇదిలా ఉండగా దొనకొండ విమానాశ్రయం పునరుద్ధరణ 2వ ప్రపంచ యుద్ధకాలం నాటి ఈ పాత విమానాశ్రయాన్ని మళ్లీ వాడుకలోకి తెచ్చే ప్రయత్నాలు తరాలు మారినా జరగటం లేదు అనే వాదన ఉంది. బ్రిటిష్ వారు 1934లో దీనిని నిర్మించారు. 1985 వరకు ఇక్కడ విమానాల రాకపోకలు ఉండేవి. ప్రస్తుతం సుమారు 136.35 ఎకరాల స్థలంలో రన్వే మరియు భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు మరియు రాష్ట్ర ప్రభుత్వం దీనిని పైలట్ శిక్షణ కేంద్రంగా లేదా చిన్న విమానాల కోసం డెవలప్ చేయాలని నిర్ణయించారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు డిఫెన్స్ హబ్ కూడా అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఒకప్పుడు అద్దంకి లేదా తిమ్మాయపాలెం ప్రాంతాల్లో కూడా విమానాశ్రయం కోసం భూ పరిశీలన జరిగింది. కానీ ప్రస్తుతం ఒంగోలు కొత్తపట్నం వైపు అధికారులు మొగ్గు చూపారు. కానీ అది కూడా ఇప్పుడు బాపట్ల జిల్లా సూర్యలంకకు తరలి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.